కాంగ్రెస్ పనికిమాల కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ ఈ దేశం ముస్లింలే అంటే వినండి సార్, నా భానుమేకల గారు మీరు మాట్లాడండి, నేను మాట్లాడతా. శివుడి మేళలో ఉండి దాడులు చేయడం కరెక్ట్ అని అడుగుతున్నా. కరెక్ట్ కాదు అని నేను అంటున్నా. అక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు సార్. కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నా. అక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు. మీకు తెలుసా అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? నాకు అన్ని తెలుసు. అక్కడ మీరు ఆ స్వామీజీలతో మాట్లాడారా? పాస్టర్ చెప్పిందే కాకుండా స్వామీజీలు చెప్పింది మీరు విన్నారా? ఏమీ లేకపోతే సార్ వినండి సార్, నేను సమర్థించట్లేదు. అకారణంగా ఎవరి మీద దాడి సమర్థించను. అకారణంగా ఎవరి మీద దాడి సమర్థించను. అక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు. ఆ పాస్టర్ ఎంత రెచ్చగొట్టాడో మీకు తెలియదు. ఆ పాస్టర్ ఎన్ని కుయుక్తులు చేసి హిందువులు మత మార్పిడి పురుగొలిపాడో మీకు తెలియదు. మీకేమీ తెలియకుండా ఊరక మేము కేసు కడుతున్నాం అంటే అక్కడ ఏం జరిగిందో మీరు తెలుసుకోండి. చెప్పండి, పాస్టర్ల మీద పెడతారు కదా, పాస్టర్లు తప్పు ఉంటే అన్యాయంగా కొట్టి ఎవడికి పుట్టావు నువ్వు ఎవడికి పుట్టావు అని అడిగితే ఏందన్నా ఆ మాట చెప్పు. ఇప్పుడు నేను చెప్పనా? చెప్పు. రైట్, ఇప్పుడు మీకు 2 విధాలుగా క్లారిటీ ఇస్తానండి. మీరు దయచేసి మీరు లైన్ లో ప్రశాంతంగా వినండి, నేను వింటా. నేను ఆల్రెడీ మీరు మన అభిమన్యు గారితో మాట్లాడింది విన్నాను. ఓకేనా? మిమ్మల్ని నేను మెచ్చుకుంటున్నా, ఎప్పటికీ మెచ్చుకుంటున్నా. ప్రశాంతంగా వినండి. మీలో ఉన్న లోపం ఏంటంటే దుర్మార్గులకి మీరు కొమ్ముగాయటమే నాకు నచ్చింది. ఓకే, వదిలేయండి. సరే, ఇప్పుడు నేను చెప్తా వినండి. అవును, ఈ మాట మీరు బంగ్లాదేశ్ లో చెప్పండి, పాకిస్తాన్ లో చెప్పండి సార్, హిందూ దేశంలో కాదు. దళితులు ఓతకోత కోసింది బంగ్లాదేశ్ లో, దళితులు ఓతకోత కోసింది పాకిస్తాన్ లో, దళితులను ఓతకోత కోసింది ఆఫ్ఘనిస్తాన్ లో. ప్రశాంతంగా వినండి. నేను చెప్తా వినండి సార్. నేను చెప్పేది వింటారా? మీరు నాకు ఫోన్ చేశారు ప్రశ్నించడానికి. అరే మానవాదిగులు ఎవరండి? మా అన్నదమ్ములండి. మానవాదిగులు మీరు అంటున్నారు, వారు మా అన్నదమ్ములు. దళితులు మా అన్నదమ్ములు, ఓసీలు మా అన్నదమ్ములు, బీసీలు మా అన్నదమ్ములు, ఎస్టీలు మా అన్నదమ్ములు. ఇది మా దేశం, మా హిందూ దేశం. సర్వ మతస్థుల్ని మేము కాపు కాసే దేశం, అందరిని కలుపుకునే దేశం ఇది. మాలామాదిగులు మా 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 అన్నదమ్ములండి. వాళ్ళు మాలామాదిగులు ఆదిగులు. మాదిగా కాదు, ఆదిగా అంటే ఆది జాంబవంతుని వారసులు వీళ్ళు. ఆది జాంబవంతుడు ఒకప్పుడు మా రాజు. ఒకప్పుడు మా రాజు ఆది జాంబవంతుడు. ఆది జాంబవంతుడు మా రాజు. ఆ వంశంలో ఉన్న వాళ్ళు వీళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు మాట్లాడి పాపం వాళ్ళు అలా వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ మా అన్నదమ్ములండి. వాళ్ళ సంపూర్తిగా మేము గౌరవించుకుంటాం. ఇప్పుడు మేము వినండి, మరి వినాలి, మీరు వినాలి సార్. భానుమేకల గారు వినాలి. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. అక్కడ నిష్కారణంగా హిందువులు దాడి చేస్తే కూడా తప్పే, కానీ అక్కడ కారణాన్ని మీరు కనుక్కోండి. అక్కడ ఏం జరిగిందో కనుక్కోండి. పాస్టర్లకి బైబిల్లో 2 నాలికలు ఉంటే పాస్టర్లకి 100 నాలికలు ఉంటాయి. పాస్టర్లు బయటికి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. కాబట్టి అక్కడ మీరు కనుక్కోండి సార్. నేను క్రిస్టియన్ని అని అనకండి, నేను హిందువుని అని అనకండి, నేను ఇస్లాం సంబంధించిన అనకండి. ఒక మనిషిగా వెళ్ళి దాన్ని విచారించి చెప్పండి. నిష్కారణంగా దాడిని ఖండిస్తున్నానని ఎప్పుడో చెప్పాను నేను. అక్కడ దాడులు చేసింది ఆ రకంగా సోషల్ మీడియాలో వైరల్ అయితే వాళ్ళపైన కేసులు ఎందుకు కట్టారు? మరి పాస్టర్ల పైన కట్టాలి అక్కడ వనపర్తిలో. వాళ్ళ పైన ఎందుకు కట్టలా? ఇప్పుడు వింటారా? వింటారా? ఇప్పుడు ఏంటంటే అన్న, ఈ పాస్టర్లు ఎలాగుంటారంటే మేము దళితులు అంటారు. వినండి అన్న, వాళ్ళ మైండ్ నాకు తెలిసింది. మాజీ పాస్టర్ కాబట్టి వినండి సార్, వినాలి, మీరు ఓపిక ఉండాలి. సింగాపరేషన్ వాళ్ళు ఎవరో తెలుగు తక్కువ వాళ్ళు దొరికారని మేము దొరకము, మా దగ్గర చెప్పమాకు. అట్ట కదా, నేను ఒక్కసారి ఏం చెప్పిన 100 సార్లు ఏం చెప్పిస్తున్నా. ఎవరో దొరికారని చెప్పి అధికారులు నీ తప్పులు అడగ గుర్తుపెట్టుకో. భానుమేకల ఇక్కడ కాదు తమ్ముడు, నిన్ను ఏ విధంగా సింగాపురం చేయాలి చెప్పు? నువ్వేమన్నా పాస్టర్ లాగా దశంభావం దెబ్బతింటున్నావా? లేదా సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నావా?
ఏంటి బెదిరింపులకి నేను నా మీద ఏం చేస్తావు స్టింగ్ ఆపరేషన్ చెప్పు. కాదయా నువ్వేమో నేను అది బాలు మేకలు మా తమ్ముడు ఏముంది మేము అనుకుంటే నా మీద ఏం చేస్తా నేనేం చేయాలి బాబు అమ్మాయి జీవితం అట్టుగా లైన్ వేయడానికి అమ్మాయి కాదు నీ మీద స్టింగ్ ఆపరేషన్ చేయడానికి మేము దుర్మార్గుడి కాదు. నీ హవా ప్రవీణ్ పాడాల గారు చనిపోయినప్పుడు ఆ స్టింగ్ ఆపరేషన్ లో మాత్రమే నువ్వు సక్సెస్ఫుల్ అయ్యావు, తర్వాత నువ్వు ఫెయిల్ అవుతున్నావు. కొత్తగా ఆలోచన చేయి. అంటే ఇప్పుడు నేను సక్సెస్ అయ్యానంటే అది పాస్టర్ ఫెయిల్ అయినట్టేగా, పాస్టర్ దుర్మార్గం చేశారన్నట్టేగా. అప్పుడు నిజంగా అప్పుడు నేను చేయకపోతే క్రైస్తవులు హిందువులు కొన్నాళ్ళుగానే కొట్టుకునేవాళ్ళు. అంత లేదులే, నేను క్రైస్తవ సోదరులను కూడా ఇప్పటికీ సోదర భావంతో చూస్తా. ఎందుకంటే వాళ్ళు బాధితులు. విషయంలో నువ్వు ఎవరిపైన అయితే స్టింగ్ ఆపరేషన్ చేసావో నేను వాళ్ళ గురించి మాట్లాడేది. అప్పుడు ఉడికి నీ పప్పులు ఇప్పుడు ఉడకట్లా. నువ్వు కొత్తగా ఆలోచన చేయాలి. డైరెక్టర్ అనిల్ రావిపూడి దగ్గర నువ్వు వెళ్ళి కోచింగ్ తీసుకో, వెళ్ళి కొత్తగా మంచి మంచి కంటెంట్స్ వస్తాయి, టీవీ వ్యూహం ఇవన్నీ చెప్తాడు. ఏముందిలే గానీ నేను చేస్తా నా ప్రయత్నం. రోజుకు ఒకరు పడుతున్నారు. ఇప్పుడు మీకు యూత్ పాస్టర్ అని నేను చెప్పేది ఏనండి, యూత్ పాస్టర్ అని ఒకడు ఉన్నాడు, అదేదో ఊరబ్బా తణుకు అనుకుంటా. ఆడు ఏం చేశాడు, కేపాల్ని తర్వాత రంజిత్ ఓపెర్ని విజయప్రసాద్ రెడ్డిని వీళ్ళందరినీ పిలిచి లక్ష రూపాయలు ఇచ్చి మీటింగ్ పెట్టేవాడంట. హిందువుల్ని మతం మార్చి డబ్బులు దొబ్బాడంట. అతని మీద నేను స్టింగ్ ఆపరేషన్ చేసి పెట్టిన తర్వాత ఫోన్ చేసి పాపం కాళ్ళ ఎల్లబడ్డాడు, డిలీట్ చేయన్నా నీకేం కావాలంటే అది ఇస్తా, నేను క్రైస్తవాన్ని వదిలేస్తా అని. సుధాకర్ అతని పేరు, కావాలంటే కనుక్కో, నీకు కావాలంటే నా యాక్టర్ రాజు హిందీ ఛానల్ ఉంటుంది చూడు. అయితే నేను స్టింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత అతను ఇప్పుడు అతను ఏది ప్రవీణ్ పగడాల ఇష్యూ తర్వాత అతని దగ్గర కూడా సక్సెస్ అయ్యా. అలాగే భవ్యశ్రీని చంపినోడి దగ్గర కూడా ఆడి నోటితోనే చెప్పించా. ఈ స్టింగ్ ఆపరేషన్ తర్వాతే భవ్యశ్రీ కూడా ఆ అమ్మాయిని పాస్ ఇంట్లో పెట్టుకొని. భవ్యశ్రీ వడ్డర అమ్మాయిగా, వడ్డర కులస్తురాలేగా, ఏ కులం అయినా కానివ్వండి మనిషే కదండి. ఇప్పుడు ముస్లిం సోదరుడు అయితే నొప్పి, హిందూ సోదరుడు అయితే నొప్పి, క్రైస్తవ సోదరుడు అయితే నొప్పి కాదు, మనిషి అయితే నొప్పి అంతే. మనమందరం మనుషులం సార్, మనమందరం మనుషులం సార్, మనమంతా మనుషులం. ఈ దేశంలో ప్రశాంతంగా బతుకుతున్నాం. ఈ దేశంలో పుట్టడం మన అదృష్టం. నేను ఒక భానుమేకల్ గారు వినండి, ఒకసారి వినండి. ఈ దేశంలో హిందువులు వినండి సార్, భానుమేకల్ గారు ఒక మంచి విషయం చెప్తా. ఈ వినండి సార్, ఒక్క విషయం చెప్తా వినండి. ఈ దేశంలో హిందువులు పుట్టడం అదృష్టం కాదండి. ఈ దేశంలో క్రైస్తవులుగా ఉండడం అదృష్టం. ఈ దేశంలో ఇస్లాంలుగా బతకడం అదృష్టం. ఎందుకంటే ఈ దేశంలో ప్రశాంతంగా బతుకుతున్నాం మనం. కాబట్టి ఈ దేశాన్ని మనం ప్రశాంతంగా ఉంచుదాం. ఇంకొకటి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు సార్, భారతదేశంలో ఇది జరుగుతుందంటే భారతదేశంలో ఏమి జరగదండి. ఇంకొకటి, పాకిస్తాన్ లో హిందువుల మీద ఊతకోతకు వస్తుంటే మీరు మాట్లాడరు. బంగ్లాదేశ్ లో లోపలికి తగలబెడుతుంటే హిందువుల్ని మీరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు సార్? ఏ దేశమైనా మంచి కదండి. ఎందుకు మత ప్రకారంగానే మీరు ఎందుకు ఖండిస్తారు? మతాన్ని వదిలేయండి, మానవతాన్ని అవలంబించండి. అసలు నేను పని చేస్తాను సార్. నీకు ఒక విషయం చెప్తా వినండి సార్, నేను విషయం చెప్తా వినండి. అసలు ఇగో వినండి, నేను గుడికి వెళ్ళి అల్లాహో అక్బర్ అంటాను, తర్వాత జై జీసస్ అంటాను. నన్ను ఏ గుడిలో వాళ్ళు ఏమంటారు. అలాగే నువ్వు వెళ్ళి చర్చి దగ్గరికి వెళ్ళి జై శ్రీరామను, తర్వాత మసీద్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామను, నీ పరిస్థితి ఏందో అర్థమైంది. ఎక్కడికి వెళ్ళామంటావు? అను చర్చికి వెళ్ళి జై శ్రీరామను అర్థమైంది, మసీద్కి వెళ్ళి జై శ్రీరామను అర్థమైంది. నేను గుడికి వెళ్ళి అల్లాహో అక్బర్ అనగలను, జై జీసస్ కూడా అనగలను. ఎందుకు? నా ధర్మం నాకు ఆ స్వేచ్ఛనిచ్చింది. మా శ్రీకృష్ణుడు అదే చెప్పాడు, నువ్వు ఏ దేవుడిని అయితే మొక్కుతున్నావో అందులో నేనున్నాడురా, మొక్కు. ఆయన మొక్కితే ఆయన దగ్గరికి వెళ్తావు, నన్ను మొక్కితే ఉన్నతమైనటువంటి లోకానికి తీసుకెళ్తా అంటాడు ఆయన, మా దేవుడు. అంటే అదే మేము అవలంబించి బతుకుతున్నాం. అదే కదా మీ ధైర్యం. హిందువులు ఏమనలేరు, ఏం చేయరు. ఎవరో ఒకరు ఆవేశం ఒక మాట మాట్లాడితే అదిగో హిందువులు మొత్తం మాదులు అంటావు. ఏమయ్యా, బ్రిటిష్ టైంలో ఎంతమంది హిందువుల్ని బ్రిటిష్ వాళ్ళు కోత కోసారయ్యా.